దురాశ కాదు, అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మీరు అంటే ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ రెమీని, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్ కూడా కలిపి చూడలేం మనం. సో ఎందుకు జరుగుతోంది అంటే మీరు అన్నట్లు కరెక్ట్ పాయింట్ చెప్పారు, క్విక్ మనీ కల్చర్. అంటే కష్టపడి సంపాదన కాదు, రాత్రి కుబేరుడు కావాలి. ఎందుకంటే కష్టపడటానికి అవెన్యూస్ తక్కువ ఉంటున్నాయి, అవకాశాలు తక్కువ, అందరూ ఆ స్థాయిలో సంపాదించలేరు. మనం ఏమైనా స్టార్టప్ పెట్టి యూనికాన్ అయిన వాళ్ళని చూస్తాం. 100 స్టార్టప్లు పెడితే 10 స్టార్టప్లు అడ్రస్ లేకుండా కూడా పోతాయి. చాలామందికి ఇందులో తెలుసో తెలియకో ఏదో ఆకర్షణతోనో పక్కవాడి ప్రోద్బలంతోనో ఎంటర్ అవుతారు. ఎప్పుడు ఎంటర్ అవుతారన్నది వాడి చేతిలో ఉండవచ్చు, కానీ ఎప్పుడు బయటికి వస్తారన్నది కూడా తెలియాలి. మీకు లక్కీ భాస్కర్ సినిమా పైన నేను అందుకే మాట్లాడాను, 6 లక్షల మంది చూశారు. లక్కీ భాస్కర్ సినిమాలో ఉన్న ఎసెన్స్ అది. ఆ సినిమాలో ఉన్న ఒక పాయింట్ ఏంటంటే తండ్రి ఆ డైలాగ్ కూడా ఉంటుంది, వేర్ టు స్టాప్ అనేది తెలియాలి ఎవరికైనా, ఎనీ వ్యసనానికి అలవాటైన వారికైనా వేర్ టు స్టాప్, ఎక్కడ ఆపాలి అని తెలియాలి. ప్రభుత్వాలు కూడా ఆర్థిక విధానాలు ఏం చేస్తున్నాయంటే న్యాయమైన కష్టపడి సంపాదించిన సేవింగ్స్ కొమ్మో వడ్డీ రేట్లు తగ్గించేస్తున్నారు. ఇవాళ మీరు పోస్టల్ సేవింగ్స్ వడ్డీ రేట్లు ఎంత తగ్గినాయి చూడండి, బ్యాంక్ డిపాజిట్ వడ్డీ రేట్లు తగ్గిపోయినాయి. అందులో మళ్ళీ 10,000 దాటితే ఇంట్రెస్ట్ పై కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది. సో పాపం వాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి, పిఎఫ్లో పెడితే డబ్బులు తక్కువ ఉంటాయి. అందువల్ల స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్ వైపుగా, స్పెక్యులేటివ్ ప్రాక్టీసెస్ వైపుగా నెట్టివేయబడుతున్నారు. బికాస్ గవర్నమెంట్ డెలిబరేట్గా ఈ స్మాల్ సేవింగ్ ఇన్స్ట్రుమెంట్స్ను అనాకర్షణీయంగా, అన్అట్రాక్టివ్గా చేస్తున్నాయి. ఎందుకు చేస్తున్నాయంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంది. అందువల్ల వాళ్ళ నుంచి సేవింగ్స్ నుంచి స్టాక్ మార్కెట్ వైపుగా మా ప్రజల సేవింగ్స్ను, స్మాల్ సేవింగ్స్ నుంచి స్టాక్ మార్కెట్ వరకు డెలిబరేట్గా ప్రభుత్వ విధానాలు డైవర్ట్ చేస్తున్నాయి. ఆ కంట్రోల్ మనకు ఉంటే ఏమీ కాదు. కంట్రోల్ లేకపోవడం ఒక ఫ్యాక్టరు, అవగాహన లేకపోవడం ఒక ఫ్యాక్టరు. మా డబ్బు అనేది ఆకాశం చూడిపడదు, డబ్బుకు క్రియేట్ కావాలి. స్టాక్ మార్కెట్ అంటేనే స్పెక్యులేషన్, మీరు రియల్ ఎస్టేట్ అంటే స్పెక్యులేషన్. సో ఆ స్పెక్యులేషన్ మీరు ఎంత భరించగలుగుతారు, మీ రిస్క్ అపటైట్ ఎంత అనేది మీకు తెలిసి ఉంటే సాధ్యమవుతుంది. ఎప్పుడు కూడా రిస్క్ అపటైట్ను దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేయండి. డోంట్ ఎంటర్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ క్విక్ మనీ కల్చర్, అది చాలా ప్రమాదకరం.